అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాలలో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. మోహిని తనయుడా మోహన స్వరూపుడా. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మరి ఇప్పుడు సీజన్ అంతా కూడా అయ్యప్ప స్వాములకు నడుస్తున్నది, మీ అందరికీ తెలుసు కదా. ఎంతోమంది భక్తులు అయ్యప్ప స్వామికి చాలా నిష్టగా దీక్ష చేసుకుంటా మాలలు వేసుకొని ఎన్నో పూజలు ఆచరిస్తున్నారు. ఎంతో పవిత్రమైన భూమిని తయారు చేస్తున్నారు ఈ భూమి మీద నడిచి కదా. అలాంటి సమయం ఇది. అలాంటి సమయంలో మన స్వామి గురించి మనము తెలుసుకుంటూ, ఆ స్వామికి చేసే పూజా విధానాల గురించి తెలుసుకుంటూ, అయ్యప్ప స్వాములు మాలేసుకుంటే చేయాల్సినవి ఏంటి, ఇవన్నీ విషయాలు తెలుసుకుంటూ ఇంకొక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోనికి మనం వచ్చినాం. ఈయన చాలా గొప్ప స్వామి, చాలా పేరుగల వ్యక్తి, ఎన్నో సంవత్సరాలుగా ఆ అయ్యప్ప స్వామికి సేవ చేసిన వ్యక్తి. ఎంతో అదృష్టం ఉండాలి నేను గెలవాలంటే. సో అలాంటి వ్యక్తే ఈరోజు మన ముందు ఉన్నారు. ఆయన స్వయాన బ్రహ్మశ్రీ మురళి నంబూత్రి స్వామి. మరి ఆ స్వామిని కలిసి ఆ స్వామితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకోవడానికి నేను వచ్చేసిన. మీరు చూస్తూ ఉండండి. స్వామి నమస్తే. బాగున్నారా స్వామి? చాలా సంతోషం ఈరోజు మీరు మాకు సమయం ఇచ్చి ఈ విధంగా కలవడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ స్వామి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం నేను ఉన్న గుడి ఉందో, సోమాజిగూడలో అయ్యప్ప స్వామి గుడి ఇది. అంటే డెడికేటెడ్గా అయ్యప్ప స్వామికి మన దగ్గర హైదరాబాద్లో కొంచెం తక్కువ గుళ్ళు ఉన్నాయి. ఆ తక్కువ గుళ్ళల్లో ఇది చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ ఎంతో మంది ప్రతి సంవత్సరం వచ్చి కొన్ని వేలాది మంది మాలలు వేసుకోవడం జరుగుతుంది. అది ఆ స్వామి చేతుల మీద. సో ఇక్కడ ఈ గుళ్ళ ఆ అయ్యప్ప స్వామికి దాదాపు ఒక 30 సంవత్సరాలు అయిందా స్వామి? 32 సంవత్సరాలుగా ఈ స్వామి ఇక్కడ అయ్యప్ప స్వామికి సేవించడమే కాకుండా శబరిమలలో సంవత్సరం పాటు ఆయన అక్కడ పంతులుగా ఆయన పూజా విధానం, సేవలు అన్నీ కూడా నిర్వర్తించడం జరిగింది. మరి ఆ ఎక్స్పీరియన్స్ ఏంది అసలు? అక్కడ ఆ స్వామికి శబరిమలలో ఉండి సేవ చేసుకోవాలంటే అంతటి భాగ్యం ఈ స్వామికి ఎట్లా దక్కింది? వేరే వాళ్ళు ఒకవేళ ప్రయత్నిస్తే ఏ విధంగా ప్రయత్నించాలి? ఈ విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. మరి స్వామి, మీ జర్నీ ముందుగా స్వామిని నమ్ముకొని ఎప్పుడు మొదలుపెట్టారు? ఏ వయసులో మొదలుపెట్టారు? స్వామి శరణం. మాళిగపర్వతమ్మ దేవిలోక మాతావే శరణం. స్వామి శరణం. ముందుగా తెలుగు రాష్ట్ర అయ్యప్ప భక్తులందరికీ, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం, ప్రణామం. నేను చిన్న వయసులో కేరళలో గురువాయూర్ దగ్గరే ఒక చిన్న పల్లెటూరులో ఒక సంప్రదాయమైన ఒక ఫ్యామిలీలో పుట్టి పెరిగాను అనమాట. చిన్న వయసులో అక్కడ నా ఉపనయనం, తర్వాత పూజా విధానం నేర్చుకోవడం, వేద పారాయణం నేర్చుకోవడం అవన్నీ జరిగింది. ఇది తర్వాత మా ఎడ్యుకేషన్ అయిపోయింది. 10th అయిపోయి ఇంటర్ అవుతూ ఉంటే ఇక్కడ హైదరాబాద్లో ఈ పంజగుట్ట ఏరియా అంటే సోమాజిగూడ ఏరియాలో ఒక విగ్రహ ప్రతిష్ఠ అవుతుందని, తప్పకుండా అక్కడికి రావాలి, మీరు ఒక్కసారి వచ్చిపోండి. చిన్నప్పుడు ఏంటంటే ఇలా బయటికి రావడం అనేది, అప్పుడు మనం ఆ ఊరు తిరగడం అంతే ఉంటుంది కదా, బయటికి రావడం చాలా తక్కువ. అలా ఉంటే సందర్భం లేదు, ఒక ఆపర్చునిటీ కదా, ఒక్కసారి పోయి చూద్దాం హైదరాబాద్ ఏంటి, అక్కడ ఏమవుతుంది అని ఒకసారి చూద్దామని. అలాగా ఆ విగ్రహంతో ఆ టైంలో ఇలా తండ్రి గారు, అక్కడ శబరిమల మెయిన్ తండ్రి గారితో ఇక్కడ రావడం జరిగింది. అక్కడ నుంచి ఇక్కడ ఈ గుడిలో విగ్రహ ప్రతిష్ఠ, తర్వాత తండ్రి గారి దగ్గర నుంచి ఒక మేల్శాంతిగా మెయిన్ ప్రీస్ట్గా తాళం తీసుకోవడం, అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయిందంటే ఇక్కడ పూజా విధానం స్టార్ట్ చేయడం. అక్కడ నుంచి మొదలైంది పూజలు పురస్కారాలు ఇక్కడ రోజు చేయడం. దాదాపు 30 సంవత్సరాలు చేసింది. తండ్రి గారి నుంచి పూజా విధానం ఇవన్నీ నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ 32 సంవత్సరాలుగా సేవ చేయడం జరిగింది. మరి స్వామికి అక్కడ శబరిమలలో ఒక సంవత్సరమే ఇస్తారు. అక్కడ ఏంటంటే మేల్శాంతి అనేది ఒక పోస్ట్ ఉంటుంది. మేల్శాంతి అది ఏంటంటే కేరళ సంప్రదాయంగా, కేరళ నంబూదిరి బ్రాహ్మణులు
వాళ్ళకు ఈ తాంత్రిక పూజ నేర్చుకున్న వాళ్ళు మినిమం ఒక 10 సంవత్సరం నుంచి 15 సంవత్సరం మేజర్ టెంపుల్లో పూజ చేసే ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి ఈ ఛాన్స్ దొరుకుతుంది అనమాట. అంటే అక్కడ తాంత్రిక పద్ధతిలో పూజ జరుగుతుంది. అది ఆ తాంత్రిక పద్ధతి కేరళ సంప్రదాయంలో పూజ అవుతుంది అక్కడ. వేరెవరకు ఛాన్స్ రాదు. సో అక్కడ మీరు ఒక సంవత్సరం ఉండడం జరిగింది. అంటే ఈ మేల్శాంతి సెలక్షన్ అయిపోతే సంవత్సరం అక్కడే ఉండి పూజ చేయాలి. అది ధర్మం అక్కడ. అంటే అప్పుడు మీకు కలిగిన ఎక్స్పీరియన్స్ ఏంటి, మీరు ఏం చెప్తారు? అక్కడ ఎక్స్పీరియన్స్ అదొక అద్భుతమైన ఎక్స్పీరియన్స్. అంటే అది పవిత్రమైన భూమి, అంత పెద్ద అడవే కదా. ఆ అడవి లోపల ఎంత సముద్రం నుంచి దాదాపు 2000 ఫీట్ పైన ఉంటుంది కదా ఆ ఏరియా అంతా. అక్కడ ఉండి స్వామివారి దగ్గర ఉండి ఈ 365 రోజులు ఒక సంవత్సరం మొత్తం దీక్షతోటి పూజ చేయడం అదొక అద్భుతం. అది మళ్ళీ తిరిగి ఇంటికి పోయింది లేదు, ఎక్కడికి పోకూడదు, ఏం చేయకూడదు. స్వామి దగ్గర ఉండి గుడి మూసినా తెరిచినా అక్కడే ఉండి పూజ చేస్తూ ఉంటే. అంటే మూసే టైంలో గుడి తెరవరు, బయటే మనం మా పారాయణాలు పూజలు మనకి ఏమేమి ఉండో మనలో అదన్నీ చేస్తూ ఉండొచ్చు తప్పకుండా. చాలా మంది భక్తులు చెప్తా ఉంటారు శబరిమల ఆ శబరి కొండ పైన చిరుతపులి రూపంలో, పులి రూపంలో ఆ స్వామి తిరుగుతూ ఉంటాడు, ఆ కొండని కాస్తూ ఉంటాడు అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. మీరేమంటారు దీని గురించి? తప్పకుండా పులిలు ఉంటే ఊరే అది. నేను కూడా పులినే చాలా ఒకసారి చూసి అదృష్టం ఇచ్చారు. అంటే చాలా ఒక ఏరియాది పులిలు, ఏనుగు, తర్వాత ఈ జొన్నపోతులు ఇవన్నీ తిరుగుతూ ఉంటుంది అక్కడ. అడవి కాబట్టి పాంబులు, చాలా పాంబులు ఉంటుంది అక్కడ. మొత్తం అడవి అదే ఉంటుంది. కానీ అది మనకేం కాదు, అది వాడు ఊరు తిరుగుతూ ఉంటుంది. గుడి తెరిచే టైంలో ఇదేం కనపడదు. గుడి లోపల కూడా వస్తాయి. గుడి లోపలికి రాదండి. గుడి లోపల దాని బందోబస్తు ఉంది, రాకుండా చుట్టూ ఇది కట్టేశారు. అంటే లోపలికి రావడానికి లేదు. బయట మొత్తం అడవి కదా, అడవిలో ఇది తిరుగుతూ అన్నీ ఉంటుంది. ఏ సంవత్సరంలో? ఒక సంవత్సరం అక్కడ ఉన్నారు స్వామి మీరు. ఏ సంవత్సరం అది? 2023. ఇప్పుడు ఈ 23 నవంబర్ నుంచి, అంటే ఒక కార్తీక మాసం నుంచి ఇంకో కార్తీక మాసం వరకు అది లెక్క. అంటే మొన్నే వచ్చారు? ఇప్పుడే నేను వచ్చి 5 రోజులు అయిందంటే శబరి నుంచి వచ్చి. దాదాపు 5 రోజులు అయింది. మొత్తం ఆ భూమంతా తిరిగి ఆ స్వామికి సేవ చేసుకొని మీరు ఇట్లా రావడమే. ఎంతో మంది స్వాములు వచ్చి ఈ స్వామి కాళ్ళు మొక్కుతా ఉంటే నేను ఏంటో అనుకుంటున్నా, నాకు ఇప్పుడు అర్థమైంది. మీరు అలాంటి పుణ్యభూమిని మొత్తం అక్కడంతా నడయాడి తిరిగి పూజ చేసి సేవ చేసి ఆ స్వామిని పొద్దున రాత్రి అనే సమయ భేదం లేకుండా ఎప్పుడూ తలుచుకుంటూ ఆయన చూసిన అదృష్టం మీ కళ్ళకుంది కాబట్టి మిమ్మల్ని చూస్తేనే చాలా మంది వస్తున్నారు గుడికి. స్వామి అయితే మీరు ఏ విధంగా అయితే అక్కడ స్వామికి సేవ చేసుకునే అదృష్టం మీకు దక్కిందో, అదే విధంగా ఎంతో మంది స్వాములు నాకు కూడా ఈ అదృష్టం జీవితకాలంలో ఒక్క సంవత్సరం దక్కినా చాలు అనుకుంటారు. అయితే వీళ్ళు ఏం చేయాలి అసలు? అంటే అందరికీ అది రాదండి. అంటే నేను ఇందాక చెప్పినా కదా, ఈ యొక్క ప్రాసెస్ అంటే మినిమం ఒక చిన్నప్పుడు మనం ఈ వేద పారాయణాలు, ఇంకా కేరళ నంబూదిరి బ్రాహ్మణ ఆ రూపంలో ఉన్న వాళ్ళకి, ఆ తాంత్రిక పూజ నేర్చుకున్న వాళ్ళకి ఈ అదృష్టం వస్తుంది. అది కూడా మేజర్ టెంపుల్, పెద్ద టెంపుల్లో మేల్ శాంతిగా మెయిన్ పూజారిగా మినిమం 10 నుంచి 15 సంవత్సరం వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఈ ఛాన్స్ వేరే వరకు రాబోతుంది. మళ్ళీ దీనికి ఇంకేమైనా ఇది ఎడ్యుకేషన్ మినిమం 10th పాస్ అవ్వాలి. 10th మినిమం, మాక్సిమం అనేది అవ్వచ్చు. మినిమం అప్లై చేసుకునే విధానం ఏంటి? ఈ అప్లై చేసిన విధానం అంటే మామూలుగా ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది జూన్ జూలైలో. దేవస్థానం నుంచి నోటిఫికేషన్ వస్తే మనం అది తీసుకొని దానిలో అది మన సర్టిఫికేట్స్ అన్ని పెట్టి, తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, అంటే హెల్త్ బాగుంది, మనకి బాగుంది, ఈ వాతావరణం బాగుంది, ఇక్కడ మంచిగా పూజారిగా బాగు చేస్తుందని అన్ని సర్టిఫికెట్లు టెంపుల్ నుంచి మన మెయిన్ తండ్రి గారు, ఈ టెంపుల్కి ఇన్ఛార్జ్ అది శబరిమల తండ్రి గారి దగ్గర నుంచి ఈ సర్టిఫికెట్లన్నీ తీసుకొని మనం పోస్ట్లో చేస్తాము. పోస్ట్ నుంచి వాళ్ళ విజిలెన్స్ వాళ్ళ ఎంక్వైరీకి వస్తారు. అట్లా ప్రతి సంవత్సరం ఎంతమంది అప్లై చేసుకుంటారు? దాదాపు 150-200 మంది. అక్కడ ఎక్కువ మీకు ఒక విషయం చెప్పాలంటే ఇదంతా కేరళ వల్ల ఎక్కువ జరుగుతుంది అన్నమాట. బయట నుంచి ఎవరు చాలా తక్కువ మంది అప్లై చేస్తారు. బయట నుంచి వాళ్ళకి చేసుకునే అవకాశం అంటే ఇలా నాలాగా ఉండే వాళ్ళకి అప్లై చేయడానికి అవకాశం. అంటే బయట నుంచి ఉన్నా పర్లేదు కానీ మీలాగా తాంత్రిక విద్య నేర్చుకుని ఇలా ఉండే టెంపుల్ అంటే ఇలాంటి ఒక గుడిలో వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా సేవ చేస్తూ ఉండాలి, వాళ్ళకి మంచి సర్టిఫికేట్ రావాలి. అది ఉంటే చేయొచ్చు, అలా ఉంటే చేయొచ్చు తప్ప మాక్సిమం 99% కేరళ లోకల్సే అప్లై చేస్తారు.
ఒకవేళ మీరంటున్న ఈ తాంత్రిక విద్య నేర్చుకోవాలనుకుంటే ఇప్పుడు ఇక్కడ ప్రజలకి కూడా, ఇక్కడ భక్తులకి కూడా చాలా ఇష్టం స్వామి అంటే. అందుకే సంవత్సరం తప్పకుండా మాల వేసుకోకపోయినా ఆ స్వామిని చూసేటందుకు కాలి నడకని ఇక్కడి నుంచి అక్కడికి వస్తూ ఉంటారు చాలా మంది. సో దాంట్లో కొంతమంది ఈ స్వామి కోసం అంకితం అవ్వాలనుకునే వాళ్ళు ఎంతో మంది. సో అలాంటి వాళ్ళు చిన్న ఉన్నప్పటి నుంచే తాంత్రిక విద్య నేర్చుకోవాలి. అవును, తప్పకుండా. ఎన్ని సంవత్సరాల విద్య స్వామి? ఇది 5-6 సంవత్సరం పడుతుంది. 5-6 సంవత్సరాలు. ఇది ఏ ఏజ్ లో అయినా నేర్చుకోవచ్చు అంటే యాక్చువల్ మాకు అండి మా విధానంలో సిస్టంలో చిన్న వయసులో 9 years ఉన్నప్పుడు స్టార్ట్ చేసుకుంటారు. 9 సంవత్సరం నుంచి ఈ ఒక 5-6 అంటే మధ్యలో ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్, అప్పుడు గురుకులం ఆ టైంలో అదే ఉంటుంటే ఇప్పుడు తప్పకుండా స్కూల్కి వెళ్ళాల్సిందే. సో ఆ రూపంలో పొద్దునే సాయంత్రం ఈ పారాయణం నేర్పిస్తూ మిగతా టైంలో స్కూల్ పంపిస్తూ ఆ ఒక సిస్టంలో ఉన్నాం ఇప్పుడైతే. పూర్వం అయితే ఇది మొత్తం ఏంటంటే ఈ 4th తర్వాత స్కూల్ మానేపిస్తారు. మానేసినాక 7th మళ్ళీ ఈ 5-6 సంవత్సరం ఈ వేద పారాయణం నేర్చుకున్నాక 7th ఎగ్జామ్ 8th నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు అది లేదంటే మామూలుగా మార్నింగ్ సాయంత్రం నేర్పేయడం అదే జరుగుతుంది. సో ఈ విధంగా శిక్షణ పొందిన తర్వాత ఒక ఏజ్ వచ్చినాక ఒక గుడికి మెయిన్ పంతులుగా ఉంటూ అక్కడ స్వామికి, అది కూడా అయ్యప్ప స్వామికి, ఆ అయ్యప్ప స్వామి గుడిలో సేవ చేస్తూ కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ నుంచి సర్టిఫికేట్ ఉంటే ఆ అప్లికేషన్ కి మనం అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైనా కానీ తప్పకుండా ఈ తాంత్రిక విద్య నేర్చుకొని ఉండాలి. ఈ విద్య యొక్క విశిష్టత ఏంటి గురుగారు? అంటే ఇప్పుడు మామూలుగా అన్ని గుళ్ళల్లో పంతులు వేద పాఠశాలకు వెళ్తారు, వేదాలు నేర్చుకుంటారు. ఏదో ఒక్కటి కంఠస్థంగా వచ్చినా చాలు అని కొంతమంది నేర్చుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది 4 నేర్చుకుంటారు, వేద పండితులు అవుతారు వాళ్ళు. సో ఇట్లా ఒక పద్ధతి ఉంటుంది ప్రతిదానికి. సో మీరు నేర్చుకుంటున్న ఈ విద్యకు ఉన్న ఒక విశిష్టత ఏంటి? ఇది ఒక సపరేట్ శాస్త్రం. ఇది కేరళలోనే, ఇండియాలో నేను చూసిన, ఇంకెక్కడ చూడలేదు. అంటే తాంత్రిక విద్య అనేది అంటే ఇందులో నాకు అనిపిస్తుంది కొంచెం యోగా పూర్వం అదే కదా బుద్ధ మతం, జైన్, ఇందులో కొంచెం యోగా కంటెంట్స్ కూడా ఈ పూజా శాస్త్రంలో ఉంది కొంచెం. అంటే ఆ విధానం చేయడం అని అది కూడా ఇంక్లూడ్ చేసినట్టు కనిపిస్తుంది నాకైతే ఈ విధానంలో. అది 2 నేర్పుతారా? అంటే నేను ఇప్పుడు ఇంతవరకైనా ఎవరికి నేర్పియలేదు. అంటే అది ఎవరు అవసరం ఉంటే మనం తప్పకుండా మనం చెప్తాం ఏ రకంగా చేయాలి, ఎలా ఉండాలి అని. తప్పకుండా ఎవరికైనా తప్పదు కదా, ఏంటి దీని కంటెంట్ ఏంటి, ఎట్లా చేయాలి తప్పకుండా చెప్తాం. ఓకే, మీలా ఆ విద్యను నేర్చుకొని ఆ స్వామికి పూజ చేయాలి, సేవ చేయాలనుకుంటున్న వాళ్ళు పాటించాల్సిన విధానాలు ఏంటి? విధానాలు అంటే సాత్వికంగా ఉండాలి. సాత్వికంగా ఉండడం అనేది 2-3 ఉంది అందరు. మనం శరీర శుద్ధి, మనశుద్ధి. అంటే శరీరం శాంతిగా మాట్లాడాలి, అది కొంచెం శాంతిగా మాట్లాడాలి. తర్వాత శరీర శుద్ధి అంటే రోజు స్నానం, తల స్నానం రోజు తప్పకుండా చేయాలి. ప్రతిరోజు మార్నింగ్ సాయంత్రం గుడికి వచ్చే అంటే శరీర శుద్ధి. అది మానసికంగా అంటే మనం వచ్చే భక్తులతోటి, ఈ భక్తులే కదా, భక్తులకు భగవంతులకు మధ్యలో మనం ఈ పూజారి ఉంటాయి కదా, అప్పుడు ఈ భక్తులు వచ్చే భక్తులతోటి వాళ్ళు ఏది కావాలనే వాళ్ళు కొంచెం మంచిగా సంతోషంగా మాట్లాడి వాళ్ళ కోరికలు ఏంటి అడిగి అది భగవంతుడికి చెప్పడం, అది నా ధర్మం. అదే కదా, అది తప్పకుండా పాటిస్తూ ఉంటేనే ఈ విధానం ముందుకెళ్ళేది. అంతే కదా. తినే భోజనంలో ఉల్లిపాయ తినొచ్చా? అది తప్పకుండా తినకూడదు. ఏంటంటే సాత్విక భోజనం. అందుకే నేను అన్నా ఏంటి సాత్విక భోజనం అంటే ఉప్పు తక్కువ, కారం తక్కువ, ఇలా ఈ మసాలాలు అసలే లేదు. అలా ఉన్నప్పుడు ఏంటంటే శరీరంలో ఒక రకమైన ఒక ఎనర్జీ ఉంటుంది. మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి తినలేదు అసలు? అది దాదాపు అప్పటి నుంచి అంతే అండి, చిన్న ఉన్నప్పటి నుంచి. అంటే మనకు ఆల్రెడీ అలవాటు అయిపోయినాం కదా, ఇంకా ఆటోమేటిక్ అదే నడుస్తుంది. పెళ్లి చేసుకోవచ్చా? అదేండి చేసుకో, అంటే వంశపారంపర్యం కావాలి. అంటే కేరళలో ఓన్లీ 1%. ఇదే పూజ చేయాలని మళ్ళీ ఇంకొక జనరేషన్ కావాలి కదా, అది వేరే. అందుకోసం తప్పకుండా పెళ్లి చేస్తుండే ఏం కాదు, చేసుకోవచ్చు. అయితే అక్కడ మెయిన్ గుళ్ళో శబరిమలలో ఆ స్వామికి వంశపారపరంగా వస్తున్న పూజారులు వేరుంటారు, మీరు ఈ విధంగా సెలెక్ట్ అయ్యి వెళ్ళి ఒక సంవత్సరం పాటు పూజ చేయగలిగే అదృష్టం దక్కిన వాళ్ళు వేరే ఉంటారు. సెపరేట్ అందరూ కలిసే చేస్తారు అక్కడ. ఎంతటి అదృష్టం నిజంగా. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలియదు. ఒకవేళ ఎవరికన్నా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, కొంత నాకు ఇష్టం ఉంది, ఇది ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే ఆ స్వామిని కలిసి ఇంకొన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు మీరు. దాంట్లో ఎటువంటి ఆలోచన లేకుండా చాలా స్పష్టంగా చెప్పారు స్వామివారు కూడా. సో స్వామి మామూలుగా ఇప్పుడు చాలా మంది ఇరుముడి కట్టడానికి ఇక్కడ కట్టించుకోవడానికి వస్తూ ఉంటారు.
సో వీళ్ళకి ఆ విధానం ఏంటి, ఆ ఇరుముడిలో ఏమేమి పెడతారు, ఏమేమి సామాగ్రి ఉంటాయి, ఆ కట్టే విధానం ఏంటి, ఆ విధంగా కట్టడానికి దానికి ఒక విశిష్టత ఉంటుంది, అది ఏంటి? శబరి యాత్రలు ముఖ్యమైనది ఇరుముడి అనేది. ఇరుముడి ఎత్తుకొని వెళ్తేనే శబరి యాత్ర పూర్ణమయ్యేది. సో శబరి యాత్రలు ఇరుముడి కట్టడం 41 దినం దీక్ష తీసుకున్న తర్వాతనే ఇరుముడి కట్టాలి. ఓహో, ముందు దీక్ష తీసుకున్నప్పుడు కాదు, 41 దినం మనం అంటే ఒక మండల మాసం అంటే ఈ ముందు మీకు ఇంకొక విషయం చెప్పండి, ఆయుర్వేదం ట్రీట్మెంట్లో ఒక మండలం ఏది మెడిసిన్ ఏదైనా మందులు ఇస్తే 41 దినం మీరు వాడుకోండి అని అంటారు. అవును, అంటే ఆ 41 దినాలకు చాలా శ్రేష్టం చాలా ఎక్కువ ఉంది. ఈ 41 దినం మండల ఈ కార్తీక మాసంలో మొదటి రోజు నుంచి 41 దినం దీక్ష చేసుకొని అక్కడ నుంచి ఆ 41 రోజు మనం వచ్చి ఏదో గుడికో లేకుంటే ఎక్కడో పవిత్రమైన ప్లేస్కి వెళ్ళి అక్కడ నుంచి ఇరుముడి కట్టుకొని స్వామివారు 18 మెట్లకి స్వామి దర్శనం చేస్తే తత్వమసి నీలోనే నేను ఉన్నాను ఆ ఒక సిద్ధాంతం అక్కడ. అంటే 41 దినాలు ఈ దీక్ష చేయగలిగిన వాళ్ళు మాత్రమే ఆ మెట్లెక్కే అవకాశం. అది యాక్చువల్ అది పద్ధతి, శాస్త్రం అది. అంటే కొంతమంది 11 రోజులు అదేంటి యాక్చువల్ తప్పు అండి. పద్ధతి అనేది, శాస్త్రం అనేది ఈ 41 దినం దీక్ష తీసుకొని పవిత్రమైన మెట్లు ఎక్కేటప్పుడు ఇలాగనే ఉండాలి. తర్వాత ఇరుముడి అన్న వరకు ఇరుముడిలో ముందు నెయ్యి కొబ్బరికాయ మనసాల నెయ్యి, మన నెయ్యి స్వామివారికి అభిషేకం చేసే నెయ్యి మనం టెంకాయలో పెట్టి ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నమాట. ముందు కొంచెం బియ్యం ఉండదు, తర్వాత పూజా సామాగ్రిలు కొంచెం మనకు తమలపాకు, ఒక్క, కొంచెం అటుకులు, బెల్లం, అవన్నీ పూజ గురించి అక్కడ అంటే అడవి కదా, అక్కడ అదే వాడతారు మామూలుగా. అంటే ఇంకొక ఇలా ఉండదు అసలు. వెనక పక్క మనకు కొంచెం బియ్యం కావాలంటే 1-2 టెంకాయలు మనం పెట్టచ్చు, అది తప్పులేదు. అంటే ఇరుమిడి కట్టడం ఆ మాల వేసుకున్న స్వామి మాత్రమే చేయాలి, ఇంకెవరు చేయకూడదు. అంటే వాళ్ళకు ఒక గురుస్వామి లాగా ఎవరైనా ఉంటుంది కట్టేవాళ్ళు. అంటే యాక్చువల్ వాళ్ళే ఓన్ కట్టినట్టే, కానీ ఒక గురుస్వామి పక్కకుండి నేర్పిస్తారు, ఇది ఇట్లా చేయండి, అది ఇట్లా చేయండి. ఓకే, అంటే సీనియర్ పర్సన్ ఆ స్వామి వాళ్ళకు అంటే ఇందుకు ముందు చాలా ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకు వచ్చి ఇలా ఈ రకంగా మీరు ఉడిమిడి కట్టండి అని చెప్తాం. ఇంకొకటి చెప్పాలంటే చాలా పవిత్రమైన శబరి కొండ. ఆ కొండలు మీరు అందరూ దయచేసి ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువ తీసుకెళ్లకుండా, అక్కడ వన్యజీవులకు చాలా ఈ రోజులు చిన్న రిక్వెస్ట్ మాది. ఎందుకంటే అక్కడ నేను చూసినది ఈ ప్లాస్టిక్ తోటి చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ. అంటే వన్యజీవులు వాళ్ళు ఇవి తింటే వాళ్ళకు అరగక చాలా ఇబ్బంది అవుతుంది. అందుకోసం మ్యాక్సిమం ఆ అడవి కాపాడుతూ ఉండాలి మనం. దానికోసం ప్లాస్టిక్ వస్తువు మ్యాక్సిమం తీసుకెళ్లకుండా అవాయిడ్ చేస్తే చాలా మంచిది. తర్వాత ఏంటంటే ఏది అవసరం ఉందో ఆ వస్తువులే తీసుకెళ్ళాలి ఇరుముడిలో. ఈ మధ్యలో ఏంటంటే ఈ పన్నీరు అవన్నీ కరెక్ట్ లేదు, కలుషితమైనది వస్తుంది. అలా ఉండే వస్తువులు తీసుకెళ్లకుండా ఉండని నేను చెప్తాను. ఇప్పుడు ఒక్కసారి ఆ ఇరుముడి కట్టిన తర్వాత దాన్ని తలపైన పెట్టుకుంటే దించొద్దు అని స్వాములు ఇక్కడ నుంచి బయలుదేరుతూ ఉంటారు శబరిమలకి. సో అది ఆ పద్ధతి ఏంటి అసలు, దించొద్దా? దించకుండా అంత దూరం వెళ్ళలేం. తప్పకుండా ఎక్కడ ట్రైన్లో కానీ ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు దించాల్సి ఉంటాయి. అది అట్లేం లేదు. అక్కడ స్టార్ట్ అయిన అంటే పంబా నుంచి స్టార్ట్ అయినాక మనం నెట్టి మీద పెట్టుకొని 18 మెట్లు ఎక్కే వరకు అది దించకుండా ఉంటే మంచిది. కొందరు పిల్లలు చిన్నారులు తప్పొద్దు, వాళ్ళది ఏం కాదులేండి. చిన్న పిల్లలకు అట్లా ఏం లేదు, వాళ్ళు ఎట్లనే వెళ్ళొచ్చు, తప్పేం లేదు. సో అక్కడ ఇరుముడి ఇప్పిన తర్వాత అందులో ఉన్న సామాగ్రిని స్వామికి సమర్పిస్తే మన మన ఏదైతే దీక్ష సంపూర్ణం. అంటే మాల అది కూడా కాదు, అక్కడ నెయ్యి ఉంటుంది, అందులో నెయ్యి అభిషేకానికి నెయ్యి స్వామి వరకు పవిత్రమైన స్వామి వరకు చాలా శ్రేష్టమైన అభిషేకం నెయ్యి అభిషేకం. ఈ నెయ్యి మనం తీసుకొని ఒక గిన్నెలో పెట్టి స్వామి వరకు అది అభిషేకం చేస్తే మొత్తం ఈ 41 రోజు చేసిన దీక్ష పూర్తి అయ్యేది. అందుకు అప్పుడే అదే సందర్భం. అంటే వచ్చిన భక్తులందరికీ కూడా అక్కడ స్వామికి దర్శనంతో పాటు ఈ అభిషేకం చేసే భాగ్యం కూడా తప్పకుండా దర్శనం. మెయిన్ గా ఏదైతే ఆ స్వామి మూల విరాట్ ఉంటుందో దానికి చేయొచ్చు. అదే అంటే అక్కడ అర్చకులు ఉంటారు, వాళ్ళే చేస్తారు. ఈ మనం నెయ్యి తీసుకొని అక్కడ వాళ్ళకి ఇచ్చేస్తే వారు అది తీసుకొని అభిషేకం చేసి మీకు ఇచ్చేస్తారు. వాళ్ళకి ఏదైనా టికెట్ కానీ అది ఉంటుంది, దేవస్థానం ఏదో ఉంటుంది, అది మామూలుగా నడుస్తుంటది. అంటే ఆ నెయ్యి అభిషేకం చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకి మిగతా బియ్యం అవన్నీ ఉంటుంది, అక్కడ నైవేద్యానికి దానికి వాడుకోవడానికి వాళ్ళకి ఇచ్చేస్తారు. కొందరు తీసుకొస్తారు, మన ఇంట్లో పెడితే అది ఇంకా చాలా మంచిదని తీసుకొస్తుంటారు. తర్వాత ఇంకా అవన్నీ మామూలుగా నడుస్తూ ఉంటుంది. ఇది తర్వాత కొందరు
చీరలు జాకెట్ ముక్కలు చీరలు తీసుకెళ్ళి అమ్మవారికి పెట్టి అక్కడ మాళికాపురతమ్మ దగ్గర పెట్టి అది తీసుకొస్తుంది, మన ఇంటికి మంచిది, అది కూడా నడుస్తుంటుంది. అది మామూలుగానండి స్వామి. ఓకే స్వామి, అయితే ఇప్పుడు శబరిమలలో అక్కడే ఆ లోపల ఇంకో అమ్మవారు ఉంటుంది, మాళికాపురం అమ్మవారు. ఆ అమ్మవారు అంటే చాలా మందికి అమ్మవారి పేరే తెలీదు. నాకు తెలిసి ఇక్కడ నుంచి వచ్చే కొంతమంది స్వాములకి కూడా అమ్మవారి పేరు తెలియకపోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎవరికి తోచినట్టుగా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఈ మధ్య కొంతమంది మాట్లాడుతున్న మాటలు కొంచెం వినడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. అసలు నిజంగా ఆ అమ్మవారు ఎవరు, అక్కడ ప్రతిష్ఠించడానికి కారణం ఏంటి, ఆమె ఎవరు, ఏం చేస్తూ ఉంటుంది అనేది ఒక్కసారి నాకు చెప్పరా. నేను యాక్చువల్ పోయిన సంవత్సరం శబరిమల మాళికాపురం అమ్మవారు ప్రధాన అర్చకుడుగానే ఉంటుంది. సో ఆ మాళికాపురతమ్మ గురించి అన్నీ తెలుసుకొని వచ్చినాను నేను ఇక్కడికి. తప్పకుండా మీ అందరికీ చెప్తాను. ఇంకొకటి ఏంటంటే అక్కడ అమ్మవారు అనేది ఒక మాతా రూపం, అమ్మ రూపం. ఓకే. రెండు ఈ పందల రాజవంశులు అక్కడ మధుర మీనాక్షి అమ్మవారిది అంటే ప్రధాన పూజ చేస్తూ ఉంటారు వాళ్ళు. పూర్వం వచ్చి వాళ్ళకి అదేముంటుంది. వారు ఎక్కడ వెళ్ళినా అమ్మవారు విగ్రహం ప్రతిష్ఠిస్తుంది. ఎక్కడ ప్రతిష్ఠ చేస్తే అక్కడ అమ్మవారి విగ్రహం పక్కన ప్రతిష్ఠ చేసుకుంటారు. అక్కడ వనదుర్గ అంటే ఒక మాతా సంకల్పమే అక్కడ అమ్మవారికి ఉంటుంది తప్ప అక్కడే పొద్దుననిచ్చి ప్రధాన పూజలే ఏ రూపం ఉంటే అదన్నీ నడుస్తూ ఉంటుంది తప్ప మిగతా అక్కడ ఏం ఉంటుంది ఏం లేదు. అక్కడ ఈ రూపంలో అమ్మ రూపంలో అక్కడ అంటే అయ్యప్ప స్వామికి తల్లి ఆవిడ మధుర మీనాక్షి యొక్క ఇంకో అవతారం అని చెప్పొచ్చు. అంతేనా? మీనాక్షి యొక్క ఇంకో రూపం, ఇంకో అవతారం అక్కడ అవతరించి అక్కడ ప్రతిష్ఠ చేసిండు. అంటే అడవిలు వనదేవత, వనదుర్గ. ఆ వనాన్ని కాపాడే ఒక తల్లి. మరి తన బిడ్డ ఉంటున్న జాగని ఆ వనాన్ని కాపాడాలి కాబట్టి ఆ తల్లి అక్కడికి వచ్చి స్వయాన ఆమె అక్కడ ప్రతిష్ఠ చేయించుకుంది భక్తులతో, కాబట్టి అక్కడ పూజలు పొందుతుంది. అంతేగాని చాలా మంది రకరకాలుగా అనుకుంటున్నారు. ఏం లేదు, వేరేం లేదు, అక్కడ ఇలా ఉండేది ఏం లేదు. తర్వాత అక్కడ మణిపంటపం అని ఒకటి పక్కనే ఉంటుంది. అది స్వామివారు వచ్చి అక్కడే గెలిచిండు. అక్కడ నుంచి ప్రతిష్ట జరిగింది వేరే దగ్గరే. అప్పుడు ఏంటంటే అక్కడ ఈ పూజలు అవుతూ ఉంటుంది. ఈ సంక్రాంతి అయినాక మణిపంటపంలో 5 రోజులు పూజ అవుతుంటుంది స్పెషల్గా. ఈ పూజ చివరి రోజు అంటే సంక్రాంతి అయినాక చివరి రోజు గురుది అని ఉంటుంది, లాస్ట్ డే. అంటే ఆ గురుది అనేది అందరూ అంటే మా స్వామి దేవతలు అది ఇవన్నీ వచ్చి అక్కడ కూర్చొని అందరూ చూసుకొని ఈ మొత్తం ఈ 2 నెలల అయిన పూజని సమాప్తం అట్లనే అవుతుంటుంది. దానికోసం ఈ శరంగుత్తికి వెళ్ళి అక్కడ స్వామి ఈ చివరి రోజు అంటే 5వ రోజు బొద్దుకు ముందు 4వ రోజు అక్కడికి వెళ్ళి స్వామివారు ఇది ఉంటుంది, ప్రజలు వాళ్ళు ఉంటుంది కదా, అప్పుడు వన దేవతలు వాళ్ళందరినీ పిలుచుకొచ్చి మీరందరూ రండి, అక్కడ గురుది అవుతుంటుంది. అందరూ మధ్యంలో ఆ గురి మూసేస్తాం. అది పద్ధతి. సో ఈ విధంగా పూజలు ఆ లోపల ఆ స్వామికి నిర్వర్తించడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ యొక్క అమ్మవారి గురించి చాలా మంది చాలా విధాలుగా మాట్లాడుకుంటున్నారు, ఏది పడితే అదే ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ నా ముందున్న ఈ స్వామివారు స్వయాన ఆ తల్లికి సంవత్సరం పాటు పూజలు చేసిన వ్యక్తి ఆ గుళ్ళో. కాబట్టి ఆ అమ్మవారి యొక్క ఏదైతే ఇతిహాసం ఉంటుందో ఆ అమ్మవారు అక్కడ రావడానికి కారణం ఏంటి అన్న విషయాన్ని తెలుసుకున్న వ్యక్తిగా ఆయన చెప్పిన మాట ఇది. కాబట్టి దయచేసి ఏవైనా తప్పుడు మాటలు మాట్లాడుంటే చెంపలేసుకొని ఇప్పటికైనా ఆ స్వామిని క్షమించమని కోరుకుంటూ ఆ తల్లి గురించి తెలుసుకొని మధుర మీనాక్షిని మనం ఎంత గొప్పగా పూజిస్తాము, ఆ గుడికి వెళ్తాము, మనం అందరము వెళ్తాము అటువైపు వెళ్ళినప్పుడు, ఎంత దయగల తల్లి ఆ తల్లి. సో ఆ తల్లిగా అక్కడ వెలిసి అందరినీ చల్లటి చూపు చూసే అమ్మని మనసారా మొక్కుకోండి. స్వామి, మీరు సంవత్సరంలో ఎంతో మంది వేలాది భక్తులకి మాల ధరింప చేస్తారు. గురుస్వామిగా, పెద్ద మనిషిగా మీకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. కానీ ఇప్పటికీ కూడా చాలామంది మాలలు వేసుకునే వాళ్ళకి, కొత్తగా వేసుకునే వాళ్ళకి ముఖ్యంగా కొన్ని పద్ధతులు తెలియదు. వాళ్ళ గురువులు వాళ్ళకి వెంటనే ఫోన్ చేసి అడిగినప్పుడు కొంతమంది కరెక్ట్గా చెప్పొచ్చు, కొంతమందికి కూడా తెలియకపోవచ్చు, అవకాశం ఉంది ఈ బిజీ కాలంలో. మీరు చెప్పండి, ఎవరైనా మాలేసుకుంటే వాళ్ళు పాటించాల్సిన విధి విధానాలు ఏంటి? మాల వేసుకుంటే అందరూ రోజు పూజ చేసినాకే పూజ చేయాలి. అంటే మార్నింగ్, సాయంకాలం, మార్నింగ్ స్నానం చేసుకోవాలి, రోజు పూజ చేస్తూ ఉండాలి, నల్ల డ్రెస్సు అది ధరించాలి.
అలాగా కొన్ని నియమ నిష్ఠాలు చేస్తూ మరి కొంచెం ఫుడ్ కల్చర్ మీకు తెలుసు కదా, ఈ ఉల్లిపాయలు లేకుండా ఫుడ్ మధ్యలో ఒక పూట ఉండాలి. సాయంత్రం మనం అల్పాహారం అంటే సాఫ్ట్ ఫుడ్. అదే దీంట్లో నేను బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు మామూలుగా ఎవరికి ఓపిక బట్టి, యంగ్ జనరేషన్ అంటే పర్వాలేదు, వాళ్ళు మధ్యాహ్నం వరకు ఉంటారు. కొంచెం బాగాలేదు, కొంచెం ఏది వచ్చే వాళ్ళు తప్పదు, వాళ్ళు చేసుకుంటే తప్పేం లేదు అందులో. అంటే ఇది మనసులో ఒక సంకల్పం ఉండాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. అంటే ఆ స్వామి అయినా ఒక ఋషులు మునిలు ఎట్లా ఉంటారు ఆ రూపంలో మనం మారిపోతాం అన్నమాట ఈ మాల ధరించినాక. అప్పుడు అడవిలు సన్యాసులు ఎట్లా ఉంటారు, వాళ్ళు సాత్వికమైన ఫుడ్, ఫ్రూట్స్, ఫలాలు, పాలు అలా ఉండ సాఫ్ట్ ఫుడ్ తీసుకొని మంచిగా ఎనర్జీ, శరీరంలో ఒక ఎనర్జీ తెచ్చుకొని రోజు సాయంకాలం మార్నింగ్ పూజ చేస్తూ మనం మన శరీరాన్ని మార్చేసుకుంటాం అనమాట ఈ టైంలో. అది చాలా మెయిన్ అయిపోయింది. అయితే నేను కొంతమంది స్వాములని చూసా, కొంతమంది దగ్గర విన్నా కూడా. ఏంటి అంటే కొంతమంది స్వాములు పాపం వాళ్ళకి బిజీ లైఫ్ అయిపోయి ఈ రోజులలో పాపం ఏ ప్రొఫెషన్లో చాలా మందిని చూస్తున్నాం, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉండే ట్రాఫిక్ పోలీసులు కూడా మాలేసుకుంటారు పాపం వాళ్ళ భక్తి. కానీ వాళ్ళకి సమయం లేకపోగా వాళ్ళు ఏం చేస్తారంటే మధ్యాహ్నం భిక్ష అంటే ఏదో ఒక దగ్గర వాళ్ళు మొత్తం స్వాములందరూ కలిసి కానిస్తారు. కానీ రాత్రి పూట ఏదైతే తినే భోజనం ఉంటుందో ఆ రాత్రిపూట సమయంలో రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత పూజ చేసుకొని ఆ స్వామికి తిందామనే సమయానికి పాపం వాళ్ళకి ఓపిక లేక కొంతమంది ఇప్పుడు వస్తున్న ఈ మ్యాగీలు వండేసుకొని తినేస్తున్నారు. అంటే ఇవి ఇన్స్టెంట్గా తెచ్చుకునే దాంట్లో అన్నీ ఉంటాయి, ఎల్లిపాయలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అన్ని మసాలాలో ప్రతిదీ ఉంటుంది అందులో. అయినా కూడా అది వండుకొని తినేస్తున్నారు. ఈ విధంగా తినొచ్చు అంటారా? చాలా తప్పు అది. అలా ఉండే ఫుడ్స్ అట్లే వాడకూడదు. అంటే ఇవి కొన్ని రోజులే కదా, ఇక 4 దినమే కదా. అది చాలా మంచిగా సాఫ్ట్ ఫుడ్, అంటే ఈ రకమైన సాత్విక ఫుడ్. అందులో ఈ మనం చేసిన చిన్న దోశలు, ఇడ్లీలు అట్లా ఉండే ఫుడ్ తింటేనే మన శరీరానికి మంచిది, మన ఒళ్ళకు బాగుంటుంది. ఇట్లా ఉండే ఫుడ్ మనం ఎప్పుడో తినకూడదు, అది మామూలు రోజు కూడా వాడకూడదు. ఎందుకంటే ఇవన్నీ కలుషితమైన ఫుడ్లే కదా. మామూలుగా మంచిగా సాత్వికమైన దోశ, ఇడ్లీ, వడలు అట్లా ఉండే మన ఫుడ్ తింటే చాలా మనకు కూడా మంచిది. ఈ పూజ కూడా బాగా చేసే ఒక ఆరోగ్యం మనకు వస్తుంది, అది బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే స్వాములందరూ ఈ ఏదైతే 41 రోజుల దీక్ష సమయంలో ఒకవేళ మనకి ఏదైనా జ్వరం కానీ, దగ్గు కానీ, సర్ది కానీ, ఇంకేదైనా ప్రాబ్లం, వంటికి సంబంధించి శరీరానికి సంబంధించి ఇంకేదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదైతే ట్యాబ్లెట్స్ ఉంటాయో వేసుకోవచ్చు. అసలు వేసుకోకుండా ఉంటారు, నూనె పెట్టుకోకుండా ఉంటారు, గోర్లు కట్ చేయకుండా, జుట్టు కట్ చేయకుండా, ఈ విధంగా ఉండడం జరుగుతుంది. పద్ధతి మాల వేసుకున్న ఏ మాల వేసుకున్నా కూడా అందరూ పాటించే పద్ధతి. కానీ ఒకవేళ ఆ సమయంలో ఎవరికైనా ఏదైనా కొంచెం బాగా సివియర్ అయిపోయి, ఇప్పుడు కొంతమందికి థ్రోట్ ఇన్ఫెక్షన్ అయింది అనుకుందాం, ఆ థ్రోట్ ఇన్ఫెక్షన్ చాలా ఇబ్బంది పెడుతుంది, ఇంకా అది మితిమీరిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా నువ్వు ఇంజక్షన్లు తీసుకోకపోతే ఇంకా అది కాదు, టాబ్లెట్స్తో ఇప్పట్లో పనిచేయదు. ఇలాంటి పరిస్థితుల్లో పాపం ఈ చలికాలం అయ్యేసరికి పొద్దునే చల్లనీళ్ళతో తల స్నానం చేసి కొంతమందికి పడక ఈ విధమైన ప్రాబ్లమ్స్ కొన్ని ఫేస్ చేస్తున్నారు. వీళ్ళు వేసుకోవచ్చే టాబ్లెట్స్ పర్లేదా? తప్పకుండా వేసుకోవచ్చు, అట్లేం లేదు. ఎందుకంటే ఏ దానికో ఈ ఒళ్ళు సహకరించకపోతే వేయాల్సిందే. అది తప్పకుండా మన ఏంటంటే ఇది పూర్వం ఒక జనరేషన్ ముందు ఇదన్నీ ఓకే. ఇప్పుడు ఈ కలుషితం, ఇక్కడ వాతావరణం అట్లా రకరకమైన చేంజ్ అవుతూ ఉంటుంది. అందులో కొన్ని తప్పదు మన ఈ రోజులు. అలా సబ్బు వాడకుండా ఉండలేము, ఎంత పొల్యూషనే కదా ఈ రోజులు. పొల్యూషన్ టైంలో శరీర శుద్ధి అనేది పూర్వం అది అంతే. అయితే మనం ఏదో నదిలో స్నానం చేయడం, అడవిలో ఉండడం, గుడిలో ఉండడం, బయటికి వెళ్ళకుండా ఉండడం. ఇప్పుడు తప్పదు, డ్యూటీ చేయాల్సిందే, బయటికి వెళ్ళాల్సిందే. అప్పుడు తప్పదు. ఇక్కడ బయటకు వెళ్తే ఆ వాతావరణం మనకు వేరే రకంగా ఉంటుంది. ఇక్కడ వచ్చినాక కొంచెం ఇవన్నీ వాడకపోతే కష్టం. తప్పకుండా ఈ మధ్య నేను గమనించింది, ఒకవేళ ఆంజనేయ స్వామి మాలేసుకున్నా, వెంకటేశ్వర స్వామి మాలేసుకున్నా, ఆ శివుడి మాలేసుకున్నా, వేరే ఏ మాలలు వేసుకున్నా కూడా పెళ్ళైన వారు వారి యొక్క సంసార జీవనం కొనసాగించకపోయినా ఆ యొక్క ఇంటిలోనే, ఏ ఇంట్లో అయితే ఎప్పుడూ ఉంటారో వాళ్ళు భార్యతో, పిల్లలతో, తల్లిదండ్రులతో కలిసి ఆ ఇంట్లోనే ఉంటారు. కానీ అయ్యప్ప స్వామి మాలకు వచ్చేసరికి మాత్రము ఈ స్వాములందరూ వేరే ప్లేస్, ఒక ఇల్లు కానీ ఒక ఏదైనా రెంట్కి తీసుకొని, ఒక శుద్ధమైన ప్లేస్ని తీసుకొని అక్కడ ఉండడం జరుగుతుంది. ఒకవేళ కుదరని వాళ్ళు ఎవరైనా ఉంటే మరి ఇంట్లో ఉండొచ్చా? తప్పకుండా ఉండొచ్చు, అట్లేం లేదు. అంటే ఇట్లా ఏదో అందరూ కలిసి ఒక దగ్గర ఉంటే అది ఉండనివ్వండి, మంచిదే కదా, తప్పేం కాదు.
తర్వాత ఏంటంటే కుదరకపోయిన వాళ్ళు ఇంట్లో పీఠం పెట్టుకొని కొంచెం జాగ్రత్త నియమనిష్టతోటి ఉండాలి, వేరే ఏం లేదు. బ్రహ్మచర్యం పాటిస్తూ వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటే సరిపోతుంది. చాలు, అంతే, వేరే ఏం లేదు, అంతే, వేరే అట్లా ఏం సో లేదు. పెళ్ళైన వాళ్ళు మాలేసుకోవడానికి కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనసు శుద్ధిగా ఉంటే చాలు, అది వాళ్ళు అది ఒళ్ళు ఇంపార్టెంట్. శుద్ధంగా ఉంచుకొని తప్పకుండా. వాళ్ళు బ్రహ్మచర్యం పాటిస్తే చాలు. తప్పకుండా ఉంటే సరిపోతుంది. సరిపోతుంది. ఆ స్వామికి భక్తి అనేది ఇంపార్టెంట్. మనం పాటించే ఏవైతే నియమ నిష్టలు ఉన్నాయో అవన్నీ కూడా ఎంతవరకు మనం చేయగలుగుతాం అంతవరకు చేస్తూ మనము భక్తిని ఆయనకి ఇవ్వగలిగితే అంతకు మించి ఏమీ అవసరం లేదు అన్న విషయం ఇంత పెద్ద గురువే చెప్తున్నారు. ఇంకా ఏం కావాలి చెప్పండి. ఎంతోమంది స్వాములు ఏదైతే సోమాజిగూడ అయ్యప్ప స్వామి గుడికి నేను ఇప్పుడు వచ్చినో అదే గుడికి చాలామంది వస్తూ ఉంటారు. అసలు వేలాది మంది భక్తులు పడి పూజలు చేసుకుంటూ ఉంటారు, ఇక్కడ మాలేసుకుంటూ ఉంటారు, ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వస్తారు ఇక్కడికి. మరి ఇంతమంది వచ్చే ఈ గుడికి పెద్ద పంతులుగా స్వామి ఉన్నారు కాబట్టి ఆ స్వామి చేసే సేవలు, మీరు చేసే పూజలు స్వామికి ఏమేమి ఉంటాయి స్వామి? గత 30 సంవత్సరం నుంచి ఈ గుడి ఒకే రకంగా పూజ పురస్కారాలు నడుస్తుంటుంది. ఇలా చేసినందుకు నాకు అక్కడ మేల్సందిగా సెలెక్షన్ కావడం, అక్కడ ఒక సంవత్సరం పూజ చేసే అదృష్టం భగవంతుడు ఇచ్చారు మాకు. సో నేనేం చెప్తానంటే ఇక్కడ పొద్దునే ప్రభాత పూజలు, అభిషేకం, గణపతి హోమం, అమ్మవారి పూజ, భగవత్ సేవ ఇది రోజు జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మార్నింగ్ 5:30కు గుడి తెరిస్తే తర్వాత రోజు అభిషేకం, రోజు హోమం జరుగుతుంటుంది. అలాగా శబరిలో ఏం పూజ పద్ధతిగా జరుగుతుంది అదే పద్ధతి, ఏం చేంజ్ లేకుండా అదే పద్ధతిలో అదే విధానములు ఇక్కడ రోజు జరుగుతుంటుంది. గత 30 సంవత్సరం రోజు నేను హరివరాసనం పాడి స్వామిని పడుకోబెట్టినందుకు నాకు ఇచ్చిన ఒక గిఫ్ట్ లాగా భావిస్తున్నాను. నేను ఈ యొక్క అయ్యప్ప స్వామి దగ్గర ఉండటం ఈ యొక్క అదృష్టం ఇచ్చింది. ఇప్పటికే నేను గత 30 సంవత్సరాలు నేను రోజు స్వామి వరకు హరివరాసం, సాయంత్రం హరివరాసనం అని ఉంటే స్వామివారి పడుకోబెట్టిన పాటు పాడి రోజు స్వామి గుడి మూయడం జరిగింది. దానికి ఇచ్చే ఒక అవకాశమే ఉండొచ్చు అని భావిస్తున్నాను. స్వామి మామూలుగా మీరు చెప్పేంత వరకు తాంత్రిక పద్ధతిలో పూజ చేస్తారు అయ్యప్ప స్వామికి అన్న విషయం నాకు తెలియదు. అయితే దీంట్లో భాగంగానే ఈ పడి పూజ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా అందంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ స్వామి కదిలొస్తున్నాడేమో ఆ జ్యోతుల మధ్యలో నుంచి అన్నంత ఘనంగా ఉంటుంది. అలాంటి ఒక గొప్ప పూజ అది. కానీ ఆ పూజ కేవలం అయ్యప్ప స్వామికి మాత్రమే చేయడం చూస్తాం మనం. అసలు ఈ పడి పూజ విశిష్టత ఏంటి, ఎందుకు చేస్తారా సార్? ఈ మెట్ల 18 మెట్ల స్వామివారికే కదా, అది మెయిన్. ఈ 18 మెట్ల అంటే ఒక శాస్త్రం, అందుకని ప్రపంచంలో ఎక్కడే లేదు ఇలా ఉంటే ఒక పూజా విధానం. అంటే ఈ 18 మెట్లకి స్వామివారిని చూడడం అంటే ఈ 18 మెట్లకి ఎన్నో చాలా రకరకమైన శాస్త్రం ఉంది. అది దాని రకంగా ఈ 18 మెట్ల పూజ చేస్తేనే ఆ స్వామి పూజ అయినట్ట. మెట్ల పూజ చేసి స్వామివారి పూజ చేస్తేనే ఆ పూజ స్వామి అయ్యప్ప స్వామి దీక్షలు ఆ పూజ అయినట్టు. అదే తర్వాత ఇంకొకటి ఏంటంటే భోజనం, అంటే స్వామి అందరికీ భోజనం పెట్టడం అదొక శాస్త్రం. అంతే ఎందుకంటే అది ముందు నుంచే అయ్యప్ప దీక్ష తీసుకుంటప్పుడు అందరూ 10 మందికి మనకు అయినంత వరకు, ఇంట్లో ఉండే వాళ్ళకు ఉండొచ్చు, లేకుంటే ఇద్దరికి ఉండొచ్చు, ఎంతో కొంత మనం ఇద్దరికి భోజనం పెట్టి వాళ్ళే సంతోషంగా పంపిస్తే అది మన ఇంటికి మంచిది, మన ఊరికి మంచిది. అది శాస్త్రం ముందు నుంచి ఉంటుంది. ఈ 18 మెట్లు ఎక్కడము, ఆ 18 మెట్లకు పూజ చేయడం అనే గొప్ప పద్ధతి. అంటే మనం కార్తీక మాసంలో దీపానికే పూజ చేస్తాం, మన దగ్గర ఇక్కడ తెలంగాణలో పువ్వులకే పూజ చేస్తారు. సో ఈ విధంగా ఇది కూడా ఒక గొప్ప పద్ధతి, మెట్లకు పూజ చేయడం. అంటే ఆ స్వామి ఆ 18 మెట్లెక్కి వెళ్ళి ఆ లోపల అక్కడ కూర్చొని దర్శనం ఇస్తున్నాడు కాబట్టి మనమందరం కూడా ఆ మెట్లెక్కి వెళ్తూ ఉంటాం. ఎప్పుడైతే స్వాములు మాలేసుకొని వెళ్తారో ఆ స్వామి దర్శనం కోసం, ఆ మెట్ల యొక్క ఉద్దేశం ఏంటి అసలు? ఆ మెట్ల ద్వారా భక్తులకి ఏం చెప్దాం అనుకుంటున్నాం? అంటే 18 మెట్లు 18 వనదేవతలు, 18 దేవతలకు మనం పూజ చేస్తున్నట్టు అది ఆ మెట్ల పూజ అనేది అదే జరుగుతుంటది. ఆ 18 మెట్ల అంటే 18 కొండ 18 మెట్ల ఈ వనదేవ పూజ చేస్తూ స్వామివారు అక్కడ స్వామి రూపంలో అక్కడే కూర్చున్నాము. ఆ మెట్లకి ఒక్కొక్క దేవతని దండం పెట్టుకొని మొక్కి ఎక్కుకొని స్వామివారి పూజ చేస్తున్నాం. అంటే మనం చాలాసార్లు అమ్మవారికి పూజ చేసినప్పుడు ఆ చుట్టుపక్కల ఆవరణలో ఉండే అమ్మవార్లు చాలా మంది ఉంటారు. లలిత అమ్మకి పూజ చేయాలి అంటే ఆ ముందు ఆ చుట్టూ ఉన్న మిగతా అమ్మవార్లకి పూజ చేయాలి.
ఆ అమ్మవార్లలో ఏ ఒక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మన పైన ఉన్నా చాలు అనుకుంటారు అందరూ. అలాగనే అదే విధంగా అయ్యప్ప స్వామికి 18 మందికి పూజ చేసిన తర్వాత వీళ్ళ పర్మిషన్ తీసుకుంటూ ఆయన దగ్గరికి వెళ్తా ఉన్నారు పూజ చేయడానికి. ఇది పద్ధతి. అది పద్ధతి. ఇంకొకటి ఏంటంటే శబరిమలలో ఏదైతే ఆ జ్యోతి గురించి ప్రతి సంవత్సరం ఒక వార్తగా చూస్తామో, ఇప్పటికీ చాలా మందికి ఒక డౌటే అది. అంటే ఇప్పుడు ఈ కలికాలంలో కూడా జ్యోతి దానంతట అది ఆకాశంలో కనిపిస్తుంది, ఆకాశ జ్యోతి, లేకపోతే అది ఎవరైనా ముట్టిస్తారా, ఎవరైనా పైకి పంపిస్తారా దాన్ని అట్లా గాల్లోకి అనే ఒక డౌట్ చాలా మందిలో ఉంటుంది. భక్తులకే కాదు, చూసే వాళ్ళందరికీ కూడా, ఎంతో మందికి హిందువులకు ఉన్న డౌటే ఇది కూడా. అసలు దాని గురించి ఏం చెప్తారు? జ్యోతి అనేది పొన్నంబలమేడు, స్వామివారి ఎదుర్కొంటే ఒక కొండ ఉంది, దాన్ని పొన్నంబలమేడు అంటాం. పొన్నంబలమేడులో సంక్రాంతి రోజు సాయంకాలం అయ్యప్ప స్వామి హారతి అయినాక అక్కడ వచ్చే ఒక దీపం ఒకది, ఆ దీపం అక్కడ వచ్చేటప్పుడేనే అది చూసి స్వామిలు అందరూ దండం పెడతారు, ఆ దీపాన్ని పూజిస్తూ ఉంటారు. ఒక జ్యోతి అది, మీకు దీపంనే జ్యోతి అంటాం మన కథ. అది వస్తుంది అంటే స్వామివారికి 5 కొండలే, అంటే 5 రూపంలో ఉంటారు. ఓకే. అంటే ఈ పొన్నంబలమేడు, ఇంకా అచ్చంకోవిలు, ఆర్యంగావు, కుళత్తపుర, శబరిమల, పొన్నంబలమేడు. ఈ పొన్నంబలమేడులో ఆ రోజు పూజ అవుతుంటుంది అక్కడ. అంటే ఆ జ్యోతి అక్కడ చెలుగుతుందని ఒక శాస్త్రం. ఓకే. అంటే ఇప్పటికీ కూడా ఆ జ్యోతి దానంతట అదే అలా ఆకాశంలో వెలుగుతున్నట్ట ఒక శాస్త్రం చెప్తుంది. ఓకే. అంటే ఇప్పుడు ఎవరు ఆ కొండ మీదకి వెళ్ళి ఆ దీపాన్ని ఆకాశ దీపంగా ఎగిరేయడం జరగదు. అంటే అది ఇంతవరకు దాని గురించి మనం ఎవరేం చెప్పలేదు, అట్లా జరగలేదు. అంటే మామూలుగా అక్కడ ఆ కొండ మీద ఆ టైంలో ఒక నక్షత్రం వస్తుంది అక్కడ, ఉత్తరా నక్షత్రం అని నక్షత్రం, స్వామి నక్షత్రం, అది కూడా వస్తుంది. తర్వాత ఇది తిరుగుతూ ఉండదు, ఇది గరుడు పక్షి తిరుగుతూ ఉంటుంది. దాని మధ్యలో ఈ కరెక్ట్ 6:30-7 ప్రాంతంలో సాయంకాలం ఆ టైంలో ఈ జ్యోతి వెలుగుతుంది. అంటే ఆ గుళ్ళో ఉన్న వాళ్ళు ఆ సమయానికి అందరూ ఎదురు చూస్తూ ఉంటారా ఆ జ్యోతి ఎప్పుడు వస్తుంది? తప్పకుండా ఆ సాయంత్రం ఎవరికి మధ్యాహ్నం వచ్చే దాని గురించి అందరూ ఎదురు చూస్తుంటారు అన్నమాట. అక్కడ ఈ యొక్క ఎదురు చూస్తూ ఉంటది తప్పకుండా. భక్తులకి ఇంకేం కావాలి? స్వామి మన కోసం అక్కడ కొలువై ఉండి మనందరికీ దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ, మనం మొక్కుని ప్రతి కోరికని తీర్చడానికి, మన భక్తిలో ధర్మం ఉంటే, న్యాయం ఉంటే మన వెంట ఉంటాడని చెప్పడానికి అసలు ఎటువంటి ఆశ్చర్యం లేదు, ఎటువంటి ఆలోచన లేదు అని చెప్పాలి. నిజంగా చాలా థ్యాంక్స్ గురుగారు. అందరికీ మరి ఒకసారి సుమన్ టీవీ వాళ్ళందరికీ, తర్వాత మన తెలుగు రాష్ట్రంలో అయ్యప్ప స్వాములకు నా గర్వం ఏంటంటే నేను తెలుగు రాష్ట్రం నుంచి తెలుగు మాట్లాడుతున్న మొదటి వ్యక్తి. అక్కడ వచ్చి పూజ చేసి ఒక అదృష్టం ఇచ్చిన స్వామివారు, ఇందులో ఆ ఒక అదృష్టం మీ అందరికీ ఇస్తూ అందరూ మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలి మనసా కోరుతూ ముగిస్తున్నాం. స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం. స్వామి శరణం అయ్యప్ప.